ఇది గుర్తుంచుకో, సత్కర్మకు సత్ఫలితాలు మరియు దుష్కర్మలకు దుష్టఫలితాలే దొరుకుతాయి. ఇతరులు నీకు అన్యాయం చేశారని బాధపడకు. వాళ్లు చేసే కర్మలకు ఫలితం వాళ్లే అనుభవిస్తారు. నువ్వు మాత్రం ధర్మాన్ని వదలకు. పూలు చల్లే వాళ్లకు పూలే దొరుకుతాయి. ముళ్ళు చల్లే వాళ్లకు ముళ్లే గుచ్చుకుంటాయి. అంతా ఈ సాయి బాబానే చూసుకుంటారు. నిశ్చింతగా ఉండు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. కర్మఫలములు నీకు తప్పక లభిస్తాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. ఎవరైతే సేవా గుణం మరియు మానవత్వం కలిగి ఉంటారో అట్టివారు నాకు అత్యంత ప్రియమైన వారే. నేను ఈ సృష్టిలోని సమస్త జీవరాశులందు ఉన్నాను. ఏ జీవిని కష్టపెట్టినా అది నన్ను కష్టపెట్టినట్టే. అన్ని జీవులను ప్రేమతో చూడండి. నువ్వు ఆకలితో ఉన్న ఒక జీవికి అన్నం పెడితే ఆ అన్నం నేరుగా నాకు చేరుతుంది. తోటి మనిషి కష్టాన్ని చూసి చలించే మనసులోనే దేవుడు ఉంటాడు. సేవ చేయి. సాయిని చేరుకో.